వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డిఎం క్లబ్ నెంబర్ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్న తాళ్ళూరి రవికుమార్ అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి గులకమ్మ రోడ్లో ఉన్న నిరుపేదల మధ్య మానవతామూర్తి నిరుపేదల అభ్యుదరణకై పాటుపడిన కుష్ఠరోగుల అనాథల పట్ల ప్రేమ కరుణ చూపించిన ఆదర్శమూర్తి మదర్ తెరీసా 116వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిరుపేదలైన కాలనీవాసులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముందుకి వెనకాల ముందుకి కట్ చేసి తల foto deh yang pun కేక్ తీసుకున్నా వెళ్ళిపోను అన్నమాట తొన్న పోటీ ఎలా చేస్తున్నావు నేను నువ్వు వద్దాలు తీసుకుంటున్నా. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో నిజామెల్ పవర్ సర్వీసెస్ వారి నిర్వహణలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఇండోసాల్ సోలార్ కంపెనీ వారి ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్ ఆఫీస్లో జాబ్ మేళా జరిగింది. ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 150 మంది హాజరయ్యారు. వీరిలో 60 మందిని సెలెక్ట్ చేసి వారికి నియామక పత్రాలు వారి మెయిల్ అడ్రస్ కి పంపించారు. రోటరీ ఆధ్వర్యంలో ప్రప్రదంగా జరిగిన జాబ్ మేళా విజయవంతం చేయుటలో రోటరీ అధ్యక్షులు పువ్వాడ రామకోటేశ్వరరావు, సెక్రటరీ కరి రామయ్య, ట్రెజరర్ గుడా లక్ష్మీరెడ్డి, సందిరెడ్డి శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, అద్దంకి లేవి ప్రసాద్, పుట్టం రాజు, శ్రీరామచంద్రమూర్తి, మాలాది శ్రీనివాసరావు, డాక్టర్ ఖాజావలి, ఎర్రమోతు రమేష్ బాబు, షేక్ మహమ్మద్ రఫీ, తాతా హరిబాబు, కరి శ్రీలక్ష్మి, చిన్ని కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఈరోజు రోటరీ క్లబ్లలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. నా పేరు వచ్చేసి బాలు, నేను ప్లేస్మెంట్ మేనేజర్. మేము వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఇంటర్నేషనల్ కంపెనీ సోలార్ కంపెనీలో మేము వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క
రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు జాబ్కి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక సెలెక్ట్ అయిన తదుపరి వాళ్ళకి జాయినింగ్ లెటర్ వాళ్ళకి సబ్మిట్ చేసి దాని ద్వారా వాళ్ళకి 1 వీక్ లోపే జాయినింగ్ ప్రాసెస్ వాళ్ళకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది మా నిజాం మ్యాన్ పవర్ సర్వీస్ ద్వారా వాళ్ళకి అనేక జాబ్ అవకాశాలు మేము కల్పిస్తున్నాము. మేము వచ్చేసి 5 ఇయర్స్ నుంచి ఈ జాబ్ అవకాశాలు మేము నిజాం మ్యాన్ పవర్ సర్వీస్ ద్వారా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇక్కడ మాకు అద్దంకిలో రోటరీ క్లబ్ ఉన్న సంస్థ వారు మాకు సహాయపడి వాళ్ళ యొక్క సహకారాలతో ఈ యొక్క జాబ్ మేళకి ముందు తీసుకెళ్తడం జరుగుతుంది. ఉద్యోగార్థులు దాదాపు 200 మంది దాకా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి 150 మంది వచ్చారు. ఎంతమంది వచ్చినా కరెక్ట్ క్వాలిఫికేషన్ ఉంటే అందరికీ జాబులు ప్రొవైడ్ చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పడం జరిగింది. వారికి 15,000 నుంచి 20,000 వరకు శాలరీ ఉండే అవకాశం, ప్లస్ ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్ వసతి ఏర్పాటు కూడా ఉంటుందని చెప్పారు. ఈ సదవకాశాన్ని అద్దంకి స్థానిక నిరుద్యోగులు, పరిసర ప్రాంత నిరుద్యోగులు వినియోగించవలసిందిగా కోరుతున్నారు. సింగరకొండ అద్దంకి వారు కొత్తగా ఆఫీస్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించాలని మన పెద్దలందరూ నిర్వహించాలని చెప్పడం, అదేవిధంగా దీనికి 5 కంపెనీల వాళ్ళు, ఇండో సోలార్ సిస్టమ్ వాళ్ళు వచ్చి దాదాపు 200 మందికి ఇప్పటికీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు మన రోటరీ ద్వారా ఇంకా ఎన్నో చేయడానికి కొత్త ప్రోగ్రాంలు మార్పులతోటి ఏదో చేసామనేది లెక్కలో కాకుండా కొత్త ప్రోగ్రామ్స్ సేవలు దృష్టిలో పెట్టుకొని మన అన్ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించేదానికి నిర్ణయం తీసుకున్నందుకు మన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోటరీ వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి సహకరించడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగులు కానీ మిగతా కానీ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరూ పాల్గొని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ రోటరీ తరఫున మనవి చేస్తున్నాం. అద్దంకి పరిసర ప్రాంత విద్యార్థులకు అంటే యువతకి ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో ఇండో సోలార్ సిస్టమ్ వచ్చినటువంటి ఈ కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని యువకులందరూ ఉపయోగించుకొని వాళ్ళు జీవితంలో సెటిల్ అవ్వడానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి భావిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పర్యటనలో సహచర మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు, ఎమిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారు, మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారు మరియు కూటమి పార్టీల నాయకులతో గురు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. చేపంగులూరు మండలం నూజిల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్ర ఆరోపించారు. మంగళవారం అద్దంకి ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు దళితులు ప్రయత్నించగా ఈ నెల 10న పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని తహసీల్దార్ కార్యాలయంలో ఉంచారని ఆరోపించారు. విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్న అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నూజిల్లపల్లిలో ఎస్సీ కాలనీ ఆర్చి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఎస్పీ గ్రామాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా దేశానికి
సేవ చేసిన మహనీయుడైన ఆయన విగ్రహ ఏర్పాటుకు ఒక న్యాయం, ఇతర రాజకీయ నాయకుల విగ్రహాలకు మరో న్యాయం ఉండకూడదని నీలం నాగేంద్ర అన్నారు. అనంతరం నుజిల్లపల్లి దళితులతో కలిసి ఆర్డీఓ విజయజ్యోతి కుమారిని కలిసి విగ్రహ ఏర్పాటు అంశంపై చర్చించారు. కార్యాలయంలో దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విదేశాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. ఇటీవల లండన్ వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లండన్లో అంబేద్కర్ చదువుకున్న లైబ్రరీకి వెళ్ళి సందర్శించి అంబేద్కర్ విగ్రహాన్ని నివాళులర్పించి వచ్చారు. అదేవిధంగా యునెస్కోలో అంబేద్కర్ పుట్టినరోజును కూడా విజ్ఞాన దినోత్సవంగా జరుగుతున్నారు. పారిస్లో ప్రపంచ దేశాల్లో లండన్ యూనివర్సిటీ చదువుకున్న ప్రపంచ మేధావుల్లో ఎవరంటే అంబేద్కర్ని గుర్తించి ప్రపంచ దేశాల్లో గౌరవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల నడబడుతున్న భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇప్పటికి 76 సంవత్సరాలు అయింది. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ఇక్కడ అంటరాని వాడిగా చూస్తున్నారు. ఇక్కడ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల స్థాపనకు అనుమతులు లేవని ఇతర కులాలు, అగ్ర కులాలు వాళ్ళని సరే చెప్పుల దండలు వేసి అవమానించారు, లేకపోతే అడ్డుకున్నారు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అంబేద్కర్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇటువంటి వివక్ష చూపించను ప్రజలందరి పట్ల అని చెప్పి అధికారంలోకి ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవి పొందిన గుట్టిపాటి రవికుమార్ ఇలాకాలోని జేపంగులూరు మండలం నూజిరిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 130 డొంకలో దళితులు చాలా కాలం నుంచి వాళ్ళ మాలపల్లి కొంచెం 4 ఇళ్ళు అవతలుగా ఉంటే ఆర్చీ ఏర్పాటు చేసుకోవాలని, స్కూల్ బస్సు ఏర్పాటు చేసుకోవడం, పిల్లగాళ్ళు వచ్చి నుంచోవటానికి బస్ షెల్టర్ కట్టుకోవాలని, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. సంవత్సరం నుంచి ఆడ ఫ్లెక్సీ కట్టుకుంటే కూడా ఆడ సిగ్గు చేయడం విషయం ఏంటంటే అది ఒక రజక కులానికి చెందిన అతను అడ్డం పెట్టి అక్కడ ఉన్న గ్రామస్తులు మొత్తం కూడా తెలుగుదేశం అండదండలతోటి ఆ విగ్రహాన్ని అడ్డుకున్న మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తర్వాత దర్శి డీఎస్పీ బాలమురళీ కృష్ణ మంత్రి మెప్పు కోసం ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి జేపంగులూరు తహసీల్దార్ సింగారావు, అడ్డంకి ఆర్డీఓ విజయజ్యోతి కుమార్ మొత్తం కూడా కనుసనల్లో ఎవరు అనుమతితో వీళ్ళు విగ్రహాన్ని తీసుకెళ్లి పొంగులూరు తహసీల్దార్ గారిని నిర్బంధించారు. అంటే ఇక్కడేమో దళితులు హత్య చేసి అరెస్టులు చేయటం లేదు, కానీ స్టేషన్ ఎమ్మెల్యే ఇచ్చి పంపిస్తున్నారు. కానీ మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం అంటే అద్దెంకి నియోజకవర్గంలో మనకి ఎన్టీ రామారావు విగ్రహాలు కనిపిస్తాయి అనుమతి లేకుండా రోడ్ల మీద, వైఎస్ఆర్ విగ్రహాలు కనిపిస్తాయి, అలాగే స్థానిక నాయకుల విగ్రహాలు అనేక కనిపిస్తాయి. అంటే ఇతర అగ్రకుల రాజకీయ నాయకులకి లేని పర్మిషన్ రూల్స్ కేవలం అంబేద్కర్ విగ్రహాలు మాత్రమే వీళ్ళకి ఎందుకు పచ్చకామలు వచ్చినాయి, వీళ్ళకి ఏమైనా అధికారులు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. అంటే వీళ్ళు ఆర్డీఓలు, డిఎస్పీలు దీంతో అధికార పార్టీకి వీళ్ళు అనుకూలంగా అంటే వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు విగ్రహాలు చేసుకెళ్ళి లోపల ఎవరు ఉత్తర్వులు ఇచ్చారు, కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారా, ఆర్డీఓ ఉత్తర్వులు ఇచ్చారా, ఎవరు ఇచ్చారని అడుగుతున్నాం. కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని అవమానిస్తూ ఎస్ఎస్టీ యాక్ట్ చట్ట ప్రకారం కూడా 2495 జీవో ప్రకారం కూడా వాళ్ళని అవమానించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్లి అంబేద్కర్ పొంగులూరు తహసీల్దార్ నిర్బంధించారు. ఇప్పటికీ ఈరోజు 15 రోజులు అయింది. దీని మీద జిల్లా కలెక్టరేట్ ఎదురు ఆందోళన చేస్తే అద్దెంకి ఆర్డీఓ అని, అదేవిధంగా దర్శి డిఎస్పీని విచారణగా నియమించారు. కానీ అద్దెంకి ఆర్డీఓ గారు విజయజ్యోతి కుమార్ గారు చాలా కాలం రాలేదు. తర్వాత మళ్ళీ మేము కలెక్టర్ గారిని కలిసి డిమాండ్ చేస్తే కలెక్టర్ గారు ఆదేశాలతో, రాజాబాబు ఆదేశాలతో మేడం గారు కింద డిఎస్పీ వచ్చారు ముక్కుపొడికి ఏదో గోడ మీద ఒక మార్కింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సమస్య ఎంత సమస్య ఇది రెవెన్యూ ఎంత సమస్య, సరిహద్దులు సర్వే నంబరు డొంకపోరంబోకు సరిహద్దులు నిర్ణయించడానికి ఎంత టైం పట్టిద్ది, ఎన్ని రోజులు పట్టి మిమ్మల్ని నేర్చుకోవాలి. సర్వేర్ ఏమన్నా సర్వేర్ చదువుకోలేదా, కొలతలు వేయడం సర్వేర్కి రాదా, వీళ్ళకి చదువుకోలేదా, ఎంఆర్ఓ ఆర్డీఓలు అలా ఎవరు ఆదేశాల ప్రకారం వీళ్ళ మీద ఇచ్చేశారు. కాబట్టి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి నూజిల్లపల్లిలో పెట్టి అర్హత లేదని అవమానించి అరెస్ట్ చేసి పొంగులూరు తహసీల్దార్లు పెట్టిన అద్దెంకి ఆర్డీఓ విజయజ్యోతి కుమారి, అదేవిధంగా దర్శి డిఎస్పీ బాలమురళీ కృష్ణ, అదేవిధంగా జేపంగులూరు విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి అనుచరుడైన సింగారావులపై ఎస్ఐటీ కేసును నమోదు చేయించి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
నూజిలపల్లి గ్రామంలో వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. నూజిలపల్లి గ్రామంలో వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. నూజిలపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని అరెస్ట్ చేసి జయపొంగులు తహసీల్దార్ కార్యాలయంలో పెట్టించిన దర్శి డిఎస్పీ అద్దెంకి ఆర్డీఓలపై సస్పెండ్ చేయాలి. దర్శి డిఎస్పీ బాలమురళీ కృష్ణ, అద్దెంకి ఆర్డీఓ విజయ్ జ్యోతి కుమార్, జయపొంగులు తహసీల్దార్ సింగరావును వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించి అరెస్ట్ చేయించిన దర్శి డిఎస్పీ బాలమురళీ కృష్ణ, అద్దెంకి ఆర్డీఓ విజయ్ జ్యోతి కుమార్, జయపొంగులు తహసీల్దార్ సింగరావును వెంటనే ఎస్ఐ స్టాట్యూ ప్రకారం కేసు నమోదు చేయాలి. రాజ్యాంగ నిర్మాతను అవమానించిన దర్శి డిఎస్పీ, అద్దెంకి ఆర్డీఓ, జయపొంగులు తహసీల్దార్లపై ఎస్ఐటి కేసు నమోదు చేయాలి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించి అరెస్ట్ చేయించిన దర్శి డిఎస్పీ, అద్దెంకి ఆర్డీఓ, జయపొంగులు తహసీల్దార్ సింగరావులపై ఎస్ఐటి కేసు నమోదు చేయించాలి. నూజిలపల్లి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. నూజిలపల్లి అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకుంటున్న విద్యుత్ శాఖ మంత్రి వీళ్ళందరూ నూజిలపల్లి మానవులు అందరూ జాగ్రత్త నోట్లు అనుకున్నా. అద్దెంకి ఆర్డీఓ విజయ్ జ్యోతి కుమార్, జయపొంగులు తహసీల్దార్ సింగరావులను వెంటనే జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు వెంటనే నూజిలపల్లి గ్రామాన్ని సందర్శించాలి. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు జిల్లా నూజిలపల్లిలో పల్లె నిద్ర నిర్వహించాలి. పల్లెల్లో నిద్ర లేకుండా చేస్తున్న పల్లె అధికారులు నూజిలపల్లి గ్రామంలో పల్లె నిద్ర నిర్వహించాలి. నూజిలపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ పల్లె నిద్ర నిర్వహించాలి. శాఖ మంత్రి అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకున్న విద్యుత్ శాఖ మంత్రి, అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకుంటున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి, అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకుంటున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి, అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకుంటున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.